గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో ఇందిరా పార్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబర్పేట్ ప్రేమ్నగర్ గోల్నాకా జోన్ సెంట్రింగ్ అసోసియేషన్ యూనియన్ భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ అధ్యక్షుడు వెంకటనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికులకు కార్మిక శాఖ నుండి శాశ్వత గుర్తింపు కార్డులను ఇవ్వాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ సదుపాయం కల్పించాలని ఈఎస్ఐ వారు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ జోన్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయడానికి బయలుదేరినట్లు ఆయన తెలిపారు. సెంట్రింగ్ పాత రేట్లను 40 రూపాయల నుండి 51 రూపాయలకు పెంచాలని, భవన నిర్మాణ యాజమానులు మేస్త్రీల ద్వారా కాకుండా నేరుగా సెంట్రింగ్ కాంట్రాక్టర్లను సంప్రదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గోల్నాకా అధ్యక్షుడు భిక్షపతి, గోల్నాకా సెంట్రింగ్ జనరల్ సెక్రటరీ వెంకటేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఇందిరా పార్క్ కాడ ధర్నా చౌక్ జరుగుతుంది. ఇవాళ 22వ తారీఖు 23వ తారీఖు అన్ని జూన్ వాళ్ళు అక్కడికి వస్తారు. మరి అంబర్పేట జూన్ తరఫున, గోల్నాకా జూన్ తరఫున మేము మన ఎంతమంది ఉంటే అంతమంది అందరం కలిసి జులు తీయాలి. మన ఐక్యమతాలు ఒక రోడ్ షో బైక్ ర్యాలీ తీస్తున్నాము. గోల్నాకాకి వెళ్ళి అంబర్పేటకి వెళ్ళండి కదా, అవరు అమ్మవారి గుడి కాడికి, మంగళమ్మ గుడి కాడికి వెళ్ళి బయలుదేరే వాళ్ళని కొడతాను. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడే. ధన్యవాదాలు. మరి కొద్ది క్షణాల్లో మేము బైక్ ర్యాలీతో వెళ్తున్నాము ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి. అందరూ కలిసి బైక్ ర్యాలీ మీద వెళ్తున్నాము. అల్లికేప్ నుండి మళ్ళా గోల్నాకా నుంచి మీటింగ్ ఈ సెంట్రింగ్ కార్మికులంతా ఈ మీటింగ్ జయప్రదం చేయాల్సిందే మా యొక్క మనవి. అయిన పెద్దలకు, చిన్నలకు అందరికి నా యొక్క నమస్కారము. సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన్ ను మెయింటైన్ చేస్తున్నందుకు మనం అందరము దయచేసి కోపం పాపం ఉండొద్దు. సైడ్ల పండు కూడా కొట్లాటలు పంచాయతీలు వద్దు. చెడ్డన బిల్లర్ అట, ఇంజనీర్ అట, అటు సుత్యపాడు కావు. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసిండు. ఏ సెంటర్ జోన్లు కూడా వచ్చి పన్నించలేదు. మరి ఇప్పుడు ఆడ మాట్లాడవచ్చా లేదా, అడగొచ్చా అడగవద్దా, మాకు ఎంబడే ఆన్సర్ ఇవ్వాలని